వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మనకి టేస్టీ వెరైటీస్ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఆహా ఏమి రుచిలో మాకు ఈరోజు ఏం వెరైటీ చేస్తున్నారు? ఫస్ట్ ఈరోజు చాక్లెట్ మూస్ కేక్ అండి. చాక్లెట్ మూస్ కేక్. అవునండి. ఓకే, సో మరి చాక్లెట్ మూస్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చాక్లెట్ మూస్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్ పావు కప్పు, కార్న్ ఫ్లోర్ పావు కప్పు, పంచదార పావు కప్పు, కోకో పౌడర్ పావు కప్పు, పాలు 1/2 లీటర్, వెనిలా ఎసెన్స్ పావు టీ స్పూన్, విప్డ్ క్రీమ్ కొద్దిగా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఓకే, దీంట్లో కోకో పౌడర్, అలాగే కార్న్ ఫ్లోర్. ఓకే, ముందు ఇక్కడ మనం ఇలా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెట్టేసుకుంటామండి. సరిపడా పంచదార, సో ఈ మొత్తం దీంట్లో మనం పోసేసుకోవాలి. ఓకే, స్టిక్ తీసుకుంటారా? వావ్, చాక్లెట్ మిల్క్ లో ఉంది. ఎస్. ఇవి వేడవుతున్నప్పుడు మనకు మెల్లిగా కార్న్ ఫ్లోర్ కూడా వేసాం కాబట్టి దగ్గరకు వచ్చేస్తుంది, థిక్గా అయిపోతుంది. ఓ, స్టవ్ మీద ప్రాసెస్ చేసి సెట్ చేసేసుకోవటమేనా? అవునండి. ఓకే ఓకే. సో క్వాంటిటీస్ అంటే ఇప్పుడు ఇది థిక్ అయ్యేదాన్ని బట్టి మనం ఎక్స్ట్రా చూసి యాడ్ చేసుకోవడం అలా ఇంకేం ఉండదేమో కదా రాజు గారు? ఒకసారి తీసుకునేటప్పుడు కార్న్ ఫ్లోర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎండింగ్ లో కొంచెం తగ్గింది అనుకుంటే కొంచెం అప్పటికప్పుడు కొద్దిగా మనం కూల్ వాటర్ లో కానీ కూల్ మిల్క్ లో కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో బేసిక్ గా కస్టర్డ్ చేసేటప్పుడు ఎట్లా అయితే దగ్గరకు వస్తుందో అలా వస్తుందండి. ఇక్కడ ఏంటంటే మనం కేక్ అనుకున్నాం కదా, ఇది కొంచెం క్వాంటిటీ కొద్దిగా మనం కార్న్ ఫ్లోర్ ఎక్కువగా వాడుతుంది. ఓకే ఓకే. సో ఇది కొంచెం థిక్నింగ్ ఎక్కువ వస్తుంది మనకు. ఓకే. సో అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద ఉండలు కట్టిపోతాయి. ఓకే ఓకే. సో మనకి థిక్నెస్ ఇక్కడే థిక్ అవ్వనివ్వాలా రాజు గారు? అవునండి. ఓకే, ఇక్కడే థిక్ అయిపోతే మనకు కొంచెం థిక్ పేస్ట్ లా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం మోల్డ్ లోకి షిఫ్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే అక్కడ మనకు సెట్ అవుతుంది. ఓకే. సో మూస్ కేక్ ఏదైనా ఇంకా ఇదే ప్రాసెస్? కార్న్ ఫ్లోర్ అనేది మనకు మెయిన్ బేస్ గా ఉంటుందండి. ఓకే ఓకే. థిక్ అవుతుంది. విస్కీ యూజ్ చేసుకున్నాం. సో ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడే క్రీమ్ అండి. ఓకే. డార్క్ చాక్లెట్. ఓకే. సో ఆ వేడికి మనకి డార్క్ చాక్లెట్ కూడా కొంచెం గ్రేట్ చేసి వేసుకున్నాం కదా, మెల్ట్ అయిపోతుంది, కలిసిపోతుంది కూడా ఈజీగా. ఓకే. ఒకవేళ మనకు కొంచెం లమ్స్ లో ఉందంటే మనం ఏమైనా బీట్ చేసుకోవచ్చా రాజు గారు? అది ఉంటుంది కదా మనకి, బీటర్, ఎలక్ట్రిక్ బీటర్ తోటి మనం చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో కొద్దిగా వెనిలా ఎసెన్స్. సో ఆ చాక్లెట్ దాంట్లో ఇది కూడా బాగుంటుంది మనకి. ఓకే. ఓకే. సో ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయిందండి. బాగా వచ్చింది సాఫ్ట్గా. ఎస్. సో ఇక్కడ స్టవ్ కట్టేసేసి సో ఇది ఆల్రెడీ నేను మోల్డ్ ఏం చేశానంటే డీ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఓకే. సో మనకు కొంచెం తొందరగా సెట్ అవుతుంది. అలాగే గ్రేస్ చేసుకున్న బటర్ పేపర్. సో ఇదంతా దీంట్లోకి మనం షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇది
కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుందండి, ఎందుకంటే కొంచెం మందంగా ఉంది కదా మనకు. అవును. కాబట్టి ఇది దగ్గరగా మనకు 7 నుంచి 8 గంటలు టైం పడుతుంది. లేదా రేపు పొద్దున కావాలనుకుంటే నైట్ టైంలో మనం చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ వరకు ఓవర్ నైట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. దాంట్లో పెట్టే ముందు మామూలుగా కేక్ చేసినట్టుగానే కొంచెం ట్యాప్ చేయాలి. ఓకే. సో ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆల్రెడీ నేను సెట్ చేసి పెట్టేసానండి. అది తీసుకొచ్చేస్తాను. ఓకే. ఓకే. సో ఇలా మనకు సెట్ అయిపోతుందండి. ఓకే. సో దీన్ని మనం డిమోల్డ్ చేసుకుందాం. సో ఇది కొంచెం చల్లగానే సర్వ్ చేసుకుంటాం. కోల్డ్ కేక్ అనమాట మనకి. సూపర్. సో కొద్దిగా పౌడర్ కావాలనుకుంటే మనం కోకో పౌడర్ అలా పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సో దీన్ని ముక్కలుగా కట్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. నైఫ్ ఇస్తారా? ఓకే. సో ఇలా వచ్చేస్తుంది మనకి. సూపర్. ఓకే. దీన్ని ముక్కలుగా కట్ చేసి మనం చల్లగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. సో బాగుంది రాజు గారు. చాక్లెట్ మూస్ కేక్ రెడీ అండి. చాలా బాగుంది రాజు గారు. సింపుల్ గా చేసుకోవచ్చు, కాకపోతే సెట్టింగ్ టైమే కొంచెం ఎక్కువ పడుతుంది మనకి. సో ఒక చిన్న కార్వింగ్ చేసేసుకున్నాం అండి. ఓకే రాజు గారు. ఓకే. సో ఇది వాటర్లో వేసి అంత మనకి బాగా ఓపెన్ అవుతుందండి. ఓకే. ఓకే. సో విత్ ఫ్లవర్. నైస్. చాక్లెట్ మూస్ కేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. చాక్లెట్ మూస్ కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పాలు, కోకో పౌడర్, కార్న్ ఫ్లోర్, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో కోకో మిశ్రమం వేసి దగ్గర పన్నివ్వాలి. దీనిలో విప్డ్ క్రీమ్, డార్క్ చాక్లెట్, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని డీప్ ఫ్రీజర్ లో 8 గంటల పాటు ఉంచి దగ్గర పన్నివ్వాలి. అంతే, చాక్లెట్ మూస్ కేక్ రెడీ. చాక్లెట్ మూస్ కేక్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. సో టెంప్టింగ్ గా ఉంది. యా. చాక్లెట్ ప్రియులకు ఇది బాగా నచ్చుతుంది. నాకైతే ఇంకా ఇందులో కొంచెం ఆ చాక్లెట్ చిప్స్ అలా ఉండి అలా క్రంచీగా తగులుతుంటే ఆహా. అంటే కావాల్స్తే వేసుకోవచ్చు. సెట్ చేసేటప్పుడు కొంచెం నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత. అంటే నాకు అన్నిట్లో అలా క్రంచీగా ఉంటే నచ్చుతుంది. కానీ ఇది కూడా చాలా బాగుంది రాజు గారు. అంటే ఇప్పుడు ఇదైనా కూడా మనం పైనుంచి ఏదైనా టాపింగ్స్ లాగా వేసుకొని కూడా తినొచ్చు కదా. ఆ స్లైస్ మీద అలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవచ్చు అలా. కానీ బాగుంది రాజు గారు. అంటే ఆ టెక్స్చర్, టేస్ట్ ముఖ్యంగా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. టెక్స్చర్ కూడా చాలా బాగుంది. అలా నోట్లో పెట్టుకుంటే సాఫ్ట్ గా కరిగిపోతుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి, ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. గులాబ్ జామున్లు తయారు చేసుకునేటప్పుడు జామున్లు తక్కువ ఫ్లేమ్లో ఎక్కువసేపు వేయించుకున్నట్లయితే లోపలి వరకు కూడా బాగా కుక్ అవుతుంది. లోపలంతా కూడా పిండిగా లేకుండా జామున్లు బాగా ఫ్రై అవుతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ నీకోసం.
సో నీకోసం అంటే ఒకళ్ళకొకళ్ళు వంటలు చేసి చూపించుకోవడానికి మరి మన కపుల్ రెడీగా ఉన్నారు. చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? అశ్విని అండి. అశ్విని గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మెహదీపట్నం. మన ఓల్డ్ సిటీ దగ్గరలో ఉంటది కదా. మెహదీపట్నం తెలుసు, ఓల్డ్ సిటీ అక్కడ మెహదీపట్నం అంటే మెహదీపట్నం పక్కన గలీలోంచి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి మీరు రెండు మీద రెండు మా ఏరియానే అనమాట. సూపర్. వెళ్ళాలంటే మెహదీపట్నం నుంచి వెళ్ళాలి కదా, అందుకని. ఎందుకు వేరే రూట్స్ చాలా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచా? ఓ మా స్టూడియో నుంచి మీరు చెప్తున్నారా? ఓకే సరే. ఏం చేస్తుంటారు అశ్విని గారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సూపర్. సో అందుకని మీరు మళ్ళీ ఇటు నుంచే వస్తారు కాబట్టి మీరు ఇదంతా ఈ ఏరియా అంతా మీదే అన్నమాట. సో వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. వెరీ గుడ్. హలో అండి. మీ పేరు? భానుప్రకాష్. మీరేం చేస్తుంటారండి? సాఫ్ట్వేర్. ఇద్దరు సేమ్ ఫీల్డ్. వంటలు మీకు కూడా బాగా వచ్చా అండి? అసలు తెలియదండి. ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు అసలు. లాక్డౌన్ లో కిచెన్ మొత్తం డైరెక్షన్లు ఈశాన్యం అన్ని చూపించేశారా? అంటే అప్పుడు థర్డ్ వేవ్ లో కొంచెం నాకు లైట్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు కొంచెం బాగా చేశారు. అంటే అప్పటి వరకు కిచెన్ లో రానతను అన్ని వెరైటీస్ చేస్తుంటే డైలీ ఒక్కొక్క డిష్ నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇదేదో అప్పుడే ముందే వచ్చింటే బాగుంటుంది అనుకున్నాను. కానీ డైలీ చికెన్ ఐటమ్స్ అట్లా బాగా అసలు ఒక్కసారి కూడా చేయలేదు. ఆల్మోస్ట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి 8 years అవుతుంది. సో ఇప్పుడు మొన్న అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే కరోనా టైంలో మన ప్రేమ అనేది తెలుస్తుంది కదా అని చెప్పి అలా ఆయనకి మొత్తానికి మీ మీద ఉన్న ప్రేమతో రకరకాల వంటలు అన్ని వచ్చేసినాయి. ప్రయోగం చేశారు 5-6 days. బాగున్నారు కాబట్టి బాగానే ప్రయోగాలు వర్కౌట్ అయ్యాయి. సో మరి ఈ రోజు మీ ఆయన కోసం ఏం వంట చేస్తారు? అంటే ఎక్కువ మా హస్బెండ్ వచ్చేసి కబాబ్స్ అట్లాంటి బాగా ఇష్టపడుతుంటారు. సో ఎక్కువ నాన్ వెజ్ లో కబాబ్స్ చేస్తుంటాం కదా. సో ఇప్పుడు వెజ్ వెరైటీలో దహీ కబాబ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మరి దహీ కబాబ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దహీ కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 tablespoons, పెరుగు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, అటుకులు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, పచ్చి బఠానీలు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పన్నీర్ 100 గ్రాములు, ఉల్లిపాయ 1, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో ఫస్ట్ మనం గీక్ యోగర్ట్ ఉంటుంది కదా, అది వేసేసుకుంటాం. సో ఇది గడ్డ పెరుగు తీసుకోవాలండి మనం దీనికి, అంటే వాటర్ తీసేసి కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక 12 hours అలా పెట్టేసుకుని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పన్నీర్ ముక్కల్ని తురిమాలి. తురిమిన పన్నీర్ ముక్కలు. ఓకే. సోయా పన్నీర్. ఓకే. నెక్స్ట్ శనగపిండి, బేసన్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం సన్నగా తరుక్కోవాలి. అంటే ఇది కబాబ్ కాబట్టి కొద్దిగా కారం. అంటే కొంచెం ఎక్కువ స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మిర్చి కూడా చేశాను కాబట్టి కొద్దిగానే యాడ్ చేశాను. తర్వాత సాల్ట్. ఓకే. దీంట్లో ఇంకా క్యాష్యూ నట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే మనకి గ్రీన్ లా బాగా కనిపించిన బఠానీ అవి కూడా చాప్ చేసి తీసుకోవచ్చు. ఓకే. అంటే తింటుంటే కొంచెం తగులుతూ ఉంటాయని చెప్పేసి. కొద్దిగా ధనియాల పొడి. ఓకే. కొద్దిగా గరం మసాలా అండ్ కొత్తిమీర. ఓకే. ఇంకా మనం వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, ఆల్రెడీ మనకు పెరుగు ఉంది కాబట్టి సరిపోతుంది. కొంచెం ఏమైనా డ్రై అనిపిస్తే యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి అన్ని ఐటమ్స్. సో సరిపోతుందండి, వాటర్ ఏమక్కర్లేదు కదా. అంతే, ఎందుకంటే ఇది గట్టిగానే ఉండాలి కాబట్టి మనకి సరిపోద్ది. ఓకే. సో మొత్తానికి మీ పెళ్ళైన 8 ఏళ్లలో ఎప్పుడు మీ వారు మీకు వంట చేసి పెట్టలే? అదే మిరాకిల్ అని చెప్పేసి నేను, అంటే మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అనమాట. సో తను ఎప్పుడు చేయను అప్పుడు చేసేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు మొదలైంది మీ లవ్? ఎక్కడ మొదలైంది? అంటే నేను బీటెక్ డేస్ లో అలా ఉన్నప్పుడు మొదలైంది. అంటే సేమ్ కాలేజ్? అంటే యాక్చువల్గా కాదు సేమ్ కాలేజ్. నేను అంతా ఉమెన్సే మొత్తం, ఫ్రమ్ లైక్
చైల్డ్హుడ్ నుంచి స్కూల్ కాలేజ్ అన్ని గర్ల్సే. ఇంకా నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అనమాట, గర్ల్స్ చూసి చిరాకు వచ్చేసింది. అందుకే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారా ఏంటి? అలా ఏం ఫిక్స్ అవ్వలేదు, అనుకోకుండా జరిగింది. ఓకే. సో ఫస్ట్ తెలియదు యాక్చువల్గా, తను మా రిలేటివ్ అని కొంచెం తర్వాత తెలిసింది అనమాట. ఓకే. సో ఇంకా కొంచెం ఈజీ అయింది ఓహో మ్యారేజ్ కి. సో ఇప్పుడు కన్సిస్టెన్సీ సరిపోయిందా మీకు? సరిపోయిందండి. ఓకే. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? చేశారు. ఇద్దరు అలా ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారేంటి? ఒకేసారి ఒకటేసారి మ్యూచువల్ ప్రపోజల్ అన్నమాట. ఓకే, అలా జరిగిందా? ఓకే. సో ఈ మధ్య ఒకటి ఆదర్శ దంపతుల కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మాకు అవార్డు వచ్చింది. విన్నర్సా? కంగ్రాచులేషన్స్. రవీంద్ర భారతిలో అంటే లైక్ షాల్వా సన్మానం కూడా చేశారు. అబ్బో, చాలా హ్యాపీ అనిపించింది. వెరీ నైస్. చాలా మంది పార్టిసిపేట్ చేసిన దాంట్లో అలా విన్ అయితే బాగుంటుంది కదా. అంటే వాళ్ళ రీజన్స్ చూసారనమాట ఏంటి స్పెసిఫిక్ గా. సో ఇలా కోవిడ్ టైంలో హెల్ప్ చేశారు మా హస్బెండ్. అప్పటి వరకు కుకింగ్ అనేది తెలియదు, బట్ ప్రేమతో చేశారు. సో దానికి కూడా నేను తన మ్యారేజ్ డే వచ్చినప్పుడు తనకి సర్ప్రైజ్ గా నేను బుల్లెట్ బైక్ గిఫ్ట్ చేశాను అనమాట. ఒక 1.5 month నుంచి ప్లాన్ చేశాను తనకి తెలియకుండా, అంటే వాళ్ళ రిలేటివ్స్ అట్లా. సో చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి అని నేను మెన్షన్ చేయడం వల్ల. వాళ్ళు మావి తీసుకున్నారు ఫస్ట్, వీడియోస్ తీసుకొని అవార్డు ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. సూపర్. సో ఇలా చేసుకోవాలన్నమాట మనము. ఇలా చేసుకున్న తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్ లేకపోతే మనము పోహాది ఎందులోనైనా మిక్స్ చేసుకోవచ్చు. అటుకులు సో అన్ని కూడా అలా చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది నార్మల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అంటే మన ఇష్టం. ఇంకా ఓకే. అంటే కబాబ్ లాగా కొంచెం క్రిస్పీగా రావాలంటే డీప్ ఫ్రై బాగుంటుంది. నార్మల్ గా ఇంట్లో చేసేసుకోవాలంటే ఇలా అలా అయినా బాగుంటుంది. 2 విధాలుగా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు పాన్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ కూడా బాగా వేడైంది. సో దీంట్లో వేసేసుకోవాలి. ఓకే. ఇది త్వరగానే వేగిపోతాయి, ఎందుకంటే ఎక్కువ పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కదా ఉడకాల్సినవి. ఓన్లీ పన్నీర్ ఆల్రెడీ వేగిపోయి. ఇలాగే కదా? అలాగే. సో కాకపోతే ఎప్పుడు కార్న్ ఫ్లేక్స్ లేకపోతే అలా అద్దుతూ ఉంటారు, మీరు వెరైటీగా పోహా. బాగుంది, ఎందుకంటే మనకు ఉండదు కదా ఎక్కువ. అవును. సో నేను ఎక్కువ మట్టుకి పోహానే చేస్తాను. ఓకే. అంటే క్రిస్ప్ గా బాగా వస్తాయి అన్నట్టు. సో ఇలా వెరైటీస్ అన్ని చేసి మీ ఆయన మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు అన్నమాట. పిల్లలు ఉన్నారా అండి? 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు. ఏం చదువుతున్నారు? పెద్ద అమ్మాయి వచ్చేసి ఇప్పుడు 2nd క్లాస్, కేవీ స్కూల్ తను. ఇంకో చిన్న పాప వచ్చేసి ఇప్పుడు 3 years. అంటే స్కూల్ కి ఇప్పుడు వెళ్ళబోతుంది. సో ఇది కూడా వేగితే ఇంకా మనకి రెడీ కదా. మరి మీరు కూడా నీకోసం సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 8008001910 నెంబర్ కి SMS చేయండి. సో ఇలా వెరైటీ స్నాక్స్ అన్ని ఎలా మీరే కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటా. ఎక్స్పెరిమెంట్స్ మీకు అంత టైం ఉంటుందా? వీకెండ్స్ లో బాగా చేస్తాను ఎక్కువ. ఓకే. సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది కదా. ఓకే. సో ఇంకోటి మా పిల్లలు కూడా ఇలాంటి కొన్ని బాగా స్నాక్స్ నాన్ వెజ్ ఐటమ్స్ వెజ్ అయినా బాగానే తింటారు. ఓకే. ఓకే. సో వాళ్ళ కోసమని వెరైటీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో పెళ్ళే టైంకి మీకు వంటలు వచ్చండి? అంటే వెరీ లైట్గా వచ్చు, బట్ నేను ఎక్కువ చేయలేదు ఆ టైంలో. స్టడీస్, ఆఫీస్ అలా వర్క్తో ఉండేదాన్ని, చాలా తక్కువ చేసేదాన్ని. అప్పుడు కూడా వీకెండ్స్ చేసేదాన్ని. ఓకే. కానీ ఓన్లీ అప్పుడు ఎవరు వంట చేసేవాళ్ళు? మా మమ్మీ చేసేవారు ఎక్కువ. ఓకే. మీ మదర్ మీతోనే ఉంటారు? మాతోనే ఉండేవారు. ఓకే. ఓకే. సో తర్వాత వీకెండ్స్ లో నాన్ వెజ్ అలా చేసేదాన్ని నార్మల్ గా. ఓకే. సో తర్వాత వెజ్ ప్యూర్ అంటే నేను మ్యారేజ్ తర్వాత చేస్తాను ఎక్కువ మట్టుకి. ఓకే. అంటే వెజ్ లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి నాకు తర్వాత తెలిసింది. ఫస్ట్ వెజ్ లోనే చాలా వెరైటీస్ ఉంటాయి, నాన్ వెజ్ లోనే చాలా తక్కువ ఉంటాయి. ఏం చేసినా ఆ 4 ఇందులో అయితే కొన్ని 100 రకాలు చేయొచ్చు. సో అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఆఫ్ చేసేనా? ఇప్పుడు ఇంతకీ కబాబ్స్ మీకు ఇష్టమేనా? మీ పేరు చెప్పి చేశారు. ఇష్టమే అండి నాకు కబాబ్స్ అంటే. కబాబ్స్ అంటే ఇష్టమే. కాంటినెంటల్ బాగా చేస్తుంది, నాన్ వెజ్ కూడా చాలా బాగా చేస్తుంది. అవునా? వెజ్ అయితే ఏం సరిగా
వెజ్ అయితే సరిగ్గా చేయదంటే ఇది వెజ్జే ఇది వెజ్ కాంటినెంటల్ కాదు, ఇది కాంటినెంటల్ కాదు, ఇది వెజ్జే. ఇది కబాబ్స్ అంటే మన ప్యూర్ హైదరాబాదీ డిష్. మనం హైదరాబాద్ ని రిప్రజెంట్ చేసి మన దగ్గర కబాబ్ కానీ బయట దానికి వేరే పేరు ఉంది. అది బయట దగ్గర బోల్డ్ వీటికి బోల్డ్ పేర్లు ఉన్నాయి. మనం అక్కడ మనకు అది సంబంధం లేదు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఏం పేర్లు ఉన్నాయి అదే ఇంపార్టెంట్. అదే లెక్క, అది లెక్క. అదే అదేంటి జీలకర్ర పొడి. ఇది కొద్దిగా గరం మసాలా ఉంది కదా, కొంచెం ఇలా అలా చేత్తో ఇలా జల్లని చక్కగా బాగా వస్తుంది. చూసారా, అంటే ఇప్పుడు మన స్ట్రీట్ స్టైల్లో చేస్తుంటారు కదా, ఓకే. సో ఆ స్టైల్. అప్పుడు దాని మీద చాట్ మసాలా వేసుకుంటే బాగుంటుందేమో. ఇది కూడా బాగుంటది. ఓకే. కొద్దిగా కొరియండర్. ఓకే. సో రెడీ అయిపోయాయి కబాబ్స్. వేడి వేడి దహీ కబాబ్స్ రెడీ. మరి మీ వారి కోసం చేశారు కదా, ఎలా ఇస్తారు ఇవ్వండి ప్రేమగా ఏదైనా చెప్తూ. దహీ కబాబ్స్ అంటే డి వస్తుంది కదా మ్యామ్. మా ఆయన పేరు కూడా దిడ్డి భానుప్రకాష్ అని. మా మమ్మీ వాళ్ళది కూడా డి దేవర్దేశ్. సో డి కామన్ కాబట్టి దహీ కబాబ్. ఏం చెప్పారా బాబోయ్, ఇంటి పేర్లన్నీ కలిపి డి వెరైటీస్ అనమాట. డి వెరైటీ, డి డి డి, అందుకే దహీ. ఓకే, దహీ. చూడు వేడి 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 అప్పుడే కదా పట్టుకొని చెప్తా. మీ దగ్గర అలా ఉంచండి చెప్తాను. రాజు గారు కూడా రావాలి కదా మనతో పాటు టేస్ట్ చేయడానికి. యా, సో మరి కబాబ్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. దహీ కబాబ్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో గడ్డ పెరుగు, సోయా పన్నీర్ తురుము, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, జీడిపప్పు, పచ్చి బఠానీలు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కబాబ్స్ లా చుట్టుకోవాలి. తర్వాత వీటిని అటుకుల్లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై గరం మసాలా, కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే దహీ కబాబ్స్ రెడీ. సో టేస్టింగ్ టైం. సో మీకోసం చేసింది కాబట్టి ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి. ఓకే అండి. సో నిజం చెప్పండి సార్. తను ఇంట్లో చేసినలాగా అయితే లేదండి, దానికంటే బాగుంది. ఓహో, వచ్చారండి, ఇంకా బాగా చేస్తారు. అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా ఇప్పుడు. అదే తీసుకెళ్ళాలి. బాగుంది, చాలా టేస్టీ బాగా వచ్చింది. సో పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్ గా. సో పోహా వేయడం వల్ల కూడా కొంచెం బాగుంది, క్రంచీగా. సో మనకు నచ్చిన సైడ్ డిప్ తో మనం హ్యాపీగా లాగిచ్చేసి చట్నీస్ దేంతో. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. పులిహోర తయారు చేసుకునేటప్పుడు మనం అందులో పల్లీలు వేయించి వేసుకుంటూ ఉంటాం కదా. ఈ పల్లీలు వేయించుకుని సెపరేట్గా పెట్టుకుని పులిహోర అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కనుక కలుపుకున్నట్లయితే పల్లీలు మెత్తపడకుండా క్రిస్పీగా ఉంటాయి. సో మరి చక్కటి కబాబ్స్ టేస్ట్ చూసేసాము. మీరేం చేస్తున్నారు వెరైటీ? చింత చిగురు కొబ్బరి పచ్చడి అండి. చింత చిగురు కొబ్బరి పచ్చడి. మీ ఆవిడకి పచ్చడి ఇష్టం? పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం తను. ఓహో, పచ్చడి అంటే చాలా ఇష్టం, అందులో ఈ పచ్చడి అంటే ఇంకా ఇష్టం. చింత చిగురు బాగుంటది కదండి, పుల్లగా టేస్టీగా. ఓకే, చింత చిగురు కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చింత చిగురు కొబ్బరి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 1 కప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఓకే, సో ఈ పచ్చళ్ళు కూడా మీరు ఆ లాక్డౌన్ టైంలోనే నేర్చుకున్నారా? పచ్చళ్ళ అంతే. అంటే మీరు ఎప్పుడు బ్యాచులర్ గా లేరా అసలు? లేనండి, ఎప్పుడు ఫ్యామిలీతోనే ఉన్నారు. ఫ్యామిలీతోనే. సో కాబట్టి ఎప్పుడు వంట చేసే అవసరం రాలేదండి నిజం. ఓ, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. సో మనం ఏంటి ఫస్ట్ చింత చిగురు అది వేయించుకోవాలా కొంచెం? లేదండి, ఇవన్నీ ఫస్ట్ వేసి చింత చిగురు వేసి ఒక అన్ని కలిపి వేయించేసుకోవాలి. ఓకే, జీలకర్ర వేసుకోవాలండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసేసుకుంటాము. ఎస్. ఓకే, తర్వాత ధనియాలండి. ఓకే, తర్వాత ఇంగ్ కొంచెం సరిపడా వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు, ఇది ఆప్షనల్ అండి. ఓకే, వేయాల్సిన అవసరం ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఫ్లేవర్. ఎగ్జాక్ట్లీ. గార్లిక్ వేసుకోవాలండి. ఓకే, పచ్చిమిర్చి అండి. ఓకే, ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్. ఓకే. సో ఎలాగో మనకి చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మిర్చి అది బాగానే పడుతుందేమో కదా? పడుతుందండి. యా, వేసేసి. ఓకే,
సో చింత చిగురు ఫ్రెష్గా తెచ్చుకొని వాష్ చేసేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు కాళ్ళు వస్తుంటే అవి తీసేసుకోవాలి. అక్కడక్కడ ఒకటి వస్తుంది, అలాంటివి కూడా మనం ఇలా వేయించుకునేటప్పుడు అది బయటపడతాయి, తీసేసుకోవాలి. అదేం పేస్ట్ అండి? ఇది కొబ్బరి పేస్ట్ అండి. సో కొబ్బరి ఆల్రెడీ పేస్ట్ చేసేసి పెట్టారండి? అవునండి. ఓ, అంటే తొందరగా అయిపోతుంది. చాలు. ఓకే. లేకపోతే యూజువల్గా ఇది గ్రైండ్ చేసినప్పుడు ముక్కలు వేసుకున్నా సరిపోద్ది కదా మనకి? వేసుకోవచ్చు అండి, అలా కూడా వేసుకోవచ్చు. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఇదన్నీ కలిపి కొంచెం ఫ్రై అయితే అప్పుడు మనం గ్రైండ్ చేసేస్తాం. ఎగ్జాక్ట్లీ, అవునండి. ఇలా అన్ని చిన్న చిన్నగా ఈజీగా అయిపోయే వంటలు నేర్చుకుంటూ ఉంటారు కదా, ఫాస్ట్గా అంటే చేయడానికి ఈజీగా ఉండేవి. సో మీ వారు చేసిన వంటలో ఏది బాగా వెరీ టేస్టీగా చేశారు? ఎగ్ బాగా చేస్తారు, ఎగ్ బుర్జీ, అండ్ నెక్స్ట్ చికెన్ బాగా చేస్తారు. చికెన్, ఈ రెండు బాగా చాలా బాగా చేస్తారు. సో ఇప్పుడు ఎప్పుడు తినాలనిపించినా ఆయన చేస్తున్నారా పాపం? అంత లేదండి. అంత లేదా? నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. అది కూడా అప్పుడు తెలుగు రుచి ఓపెన్ చేసి అందులో ఏమున్నాయని ఓపెన్ చేసుకొని క్లిక్ చేసుకొని అప్పుడు చేశాను అనమాట. ఓ, చూసారా ఈ యూట్యూబ్ వీడియోస్ రావటం వల్ల ఎంత బెనిఫిట్ అయిపోతుందో. అడగాల్సిన అవసరం లేకుండా యా, ఎవరికి వంట రాకపోయినా ఫోన్లో ఆపరేట్ చేయడం, యూట్యూబ్లో పెట్టుకోవడం వస్తే ఈ మధ్య అన్ని రేట్ చేసుకోవచ్చు. మేము కూడా చేస్తున్నాం, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓ, మేము కూడా హవి కృతి క్రియేషన్స్. అంటే మీ ఇద్దరు అమ్మాయిల పేర్లు హవి అండ్ కృతి. హవి అండ్ కృతి. సో వాళ్ళ నేమ్స్ తో అన్ని కుకింగ్ వి, వ్లాగ్స్, మా ట్రావెలింగ్. మా పెద్ద పాప క్లాసికల్ డాన్సర్ అన్నమాట. సో ఆ డాన్స్ అన్ని పెడుతుంటాం. సూపర్ నైస్. మీకు అంత టైం దొరుకుతుందా? పర్లేదండి, దొరుకుతుంది. అంటే టైం మనం చేసుకోవాలి, మనకి ప్యాషన్ ఉంటే ఏదైనా చేయొచ్చు. యా, ఎగ్జాక్ట్లీ. సో ఇది ఏమైందండి భాను గారు? ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందామా? టైం అయింది, మిక్సీలో వేసుకునే టైం. సో ఆఫ్ చేసేనా? ఇది ఆఫ్ చేయండి. కొంచెం చల్లారితే గ్రైండ్ చేసుకోవచ్చు కదా? ఓకే, ఒక 2 minutes వెయిట్ చేద్దామా? సో ఇది ఎలాగో చల్లారాలి కాబట్టి మనం కాసేపు మాట్లాడుకుందాం. సో మీరిద్దరు బాగా కొట్టుకుంటూ ఉంటారండి? అది కామన్ కదండి. టామ్ అండ్ జెర్రీయా? కొట్టుకుంటాం, అప్పుడే క్లోజ్ అయిపోతాం, అంతే, కలిసిపోతాం. ఎవరు సారీలు చెప్తారు ఫస్ట్? అలాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లేం ఇద్దరు సారీ అన్ని మీకు మ్యూచువల్ గా జరుగుతుంటాయా? సో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ మీకు జరిగింది బాగా రీసెంట్ టైమ్స్ లో, అలా ఏమైనా గుర్తుందా? రీసెంట్ టైమ్స్ లో అంటే 6th anniversary-కి మేము దుబాయ్కి వెళ్ళాం. ఓకే, 6th 5th అసలు ఏదో ఒక యానివర్సరీ, ఫిఫ్త్ యానివర్సరీకి దుబాయ్ వెళ్ళాం. దుబాయ్ వెళ్ళిన తర్వాత అక్కడ 150 ఇప్పుడు బుర్జ్ ఖలీఫా ఉంది కదా, బుర్జ్ ఖలీఫా వెళ్ళాము. 127th floor వెళ్ళాము మేము. నీకు 125th అంటున్నావు, 27th floor. అక్కడ నేను వేరే ఫ్లోర్ లో తప్పిపోయా అనమాట. అక్కడ నాకు తెలియట్లేదు, తను అటు సైడ్ ఉన్నాడు. అది ఆల్మోస్ట్ మొత్తం మిర్రర్స్ అనమాట, తెలుసు. అసలు ఇంకా నేను అక్కడ నుంచి ఇక్కడ చూస్తుంటే కనిపిస్తున్నాడు నాకు, కానీ నేను అసలు కనిపించట్లేదు. ఇలా ముందుకు వెళ్తుంటే మీరు వస్తుంది, ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. మొత్తం అంతా తిరిగి దుబాయ్ వచ్చి మా ఆయన మిస్ ఇంకా ఫుల్ కనిపిస్తున్నాను కానీ అదే. సో తర్వాత ఇట్లా చూసుకొని కొంచెం గైడ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్తే అటు ఎక్కడో ఉన్నాడు, బట్ నా పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది మిర్రర్ ఇమేజ్ లో. అది బాగా కొంచెం ఫన్నీ అనిపించింది, మెమరబుల్ గా అనిపించింది ఆ టైం. అది ఏముంది, రెండు లిఫ్ట్ ఎక్కి కిందకి దిగితే అలాగే 7 దగ్గర అందరూ వెయిట్ చేస్తాం. మనకి కొత్త ప్లేస్, ఆ టైంలో టెన్షన్ వచ్చేది, ఎక్కడ తప్పిపోయారు. అది ఇంకా పిల్లలు మిస్ అయ్యారు అనుకోండి, అసలు దుబాయ్ చాలా కష్టం బాబోయ్. సో ఇంకా గ్రైండ్ చేసేసుకోవచ్చండి, ఇది చల్లారిపోయినట్టుంది. చేయొచ్చండి. గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఓకే, ముందు కూడా ఏవైనాక్కర్లేదు, తర్వాత వేసుకున్నా ఓకే. బొమ్మరిల్లు ఫాదర్ లాగా బొమ్మరిల్లు వైఫ్ ఆవిడ ఇస్తూనే ఉన్నారు, మీరు వేయాల్సిందే ఇంకా తప్పదు. ఎంత వేయాలో కూడా చెప్పండి మరి. వాటర్ కొద్దిగా అంటే
అంటే ఎప్పుడు చేయాలి, కొత్తగా చేస్తే మిరాకిల్ కదా మ్యామ్, అందుకని. కాదు, అదే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. చెప్పకుండా ఏమీ చేయకుండా ఆయన ఎలా చేస్తారనేది మనం చూడాలి, గమనించాలి. మీకేమో టెన్షన్ ఇందాకంటే ఆయన ఉప్పు ఎక్కువ వేసేసారా, కారం ఎక్కువ వేసేసారా, ఏమి ఎక్కువ వేసేసారా అనేది. అంటే తినాల్సింది మళ్ళీ నేనే కదా. మరి కరోనాలో అది తిని బాగానే ఉన్నారు కదా, చెప్పారు కదా. అప్పుడు చేసాను. అది ఇంకా కొంచెం టైం పడుతుంది, కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇంకా. సో సరిపోతుందండి గ్రైండ్ అయ్యి? సరిపోయిందండి. ఇప్పుడు పోపు కోసం మనం పోపు పెట్టేసుకుందాం. హీట్ అయింది ప్యాన్. కొంచెం ఆయిల్ వేసుకొని మనం పోపు చేసేసుకుంటే ఓకే, పచ్చడి రెడీ. మీ ఇద్దరు సేమ్ కంపెనీయా? లేదండి, డిఫరెంట్ కంపెనీ. లేదండి, డిఫరెంట్ కంపెనీ. టైమింగ్ సేమా? టైమింగ్స్ డిఫరెంటే, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి కొంచెం పోపు దినుసులు వేసుకోవాలండి. ఓకే, ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఓకే, కరివేపాకు కూడా వేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్ అండి ఇక్కడ. ఓకే, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. మీరు వేస్తున్నారా వేయట్లేదా? కొంచెం వేద్దామండి, కలర్ కోసం అన్నా వేయాలి మనం. ఓకే, లేదంటే వైట్ ఉంటుంది పచ్చడి. ఎలాగో ఆరోగ్యానికి కూడా మంచిదే కాబట్టి అన్నిట్లో వేసుకోవటం మంచిది. ఎగ్జాక్ట్లీ. పచ్చడి ఇందులో వేసేయండి. ఇదిగో స్టార్ట్ అయింది మైండ్ వాయిస్. పాపం ప్రతి విషయంలో ఇంతేనా అండి? అంత లేదండి. అంత లేదా? కాదు, ఆయనే చెప్పట్లేదు, సైలెంట్ గా ఉన్నారు, మీరే అన్ని చెప్తున్నారు, అంటే ఏదో ఉంది అక్కడ. సరే, మీరు అతన్ని అడగండి. అదే చెప్పండి భాను గారు, ఇంతేనా అన్నిట్లో? అంతేగా. అంతేగా. ఇది మైండ్ వాయిస్ కాదు, ఇది క్లియర్ వాయిస్ అనమాట. క్లియర్ వాయిస్. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎందుకులే మళ్ళీ గట్టిగా చెప్తే ఇంకా మళ్ళీ మీరు ఫీల్ అవుతారని చెప్పి మెల్లిగా చెప్తున్నారు, కానీ చెప్పారు, నిజం చెప్పారు. సో కలిపేసుకోండి ఫుల్గా. సో ఇంతకీ పాపం మీ వైఫ్లో మీకు బాగా నచ్చేది ఏంటి? అంటే అప్పుడప్పుడు ఇలా విసిగిస్తూ ఉంటారు, అది వేరే విషయం కానీ అది కాకుండా ఇంకే ఆవిడలో పాజిటివ్స్ ఏంటి? తను చాలా, అంటే తనలో నాకు నచ్చేది ఏంటంటే గో గెటర్ ఫస్ట్. ఇంకోటి ఏంటంటే మనం అనుకున్న కాన్ఫిడెంట్ గా చేస్తాం, ఏదైనా కాన్ఫిడెంట్ గా చేస్తాం. ఈ రోజైనా గుర్తించిన ధన్యవాదాలు. మరి నచ్చంది ఏమన్నా ఉందా? తనే నచ్చదు. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ వెరీ బిగ్ డామేజింగ్ స్టేట్మెంట్. ఏమిటి అడగండి. ఏమండి మీరే అడగాలి. నచ్చని ఏం లేవండి, నచ్చని ఏమి లేవు. ఇప్పుడు కవర్ చేశారు, ఇప్పుడు ఉందే నాకు ఇంటికి వెళ్ళాక ఏదో చెప్పేసాను ఫ్లోలో అని. కాదు, ఇంతకీ అలా ఎందుకు అన్నారు నాకు చెప్పండి ఫస్ట్, నాకు క్లారిటీ ఇవ్వండి. ఎప్పుడు గుడ్ క్వాలిటీస్ చెప్తే బాగుండదు కదా అని చెప్పి ఒకసారి అట్లా జర్కిచ్చారా? అంతే. మీరు చెప్పండి, మీ ఆయనలో నచ్చింది ఏంటి చెప్పండి. నచ్చిందా? ఆయనే నచ్చరా? అలాంటి మనం కాపీ క్యాట్ చేయమని చెయ్యరు కదా, కొత్త ట్రెండింగ్. మనం మంచి మనస్తత్వం, మగాళ్ళందరూ ఇంతే, మగాళ్ళొట్టి మాయగాళ్ళు అంతే. సరే చెప్పండి, పోనీ నచ్చేది ఏంటో చెప్పండి, అలాగే నచ్చింది కూడా చెప్పండి. నచ్చేదంటే ఓకే, మంచిగా పిల్లల్ని అంత బాగా చూసుకుంటారు. అంటే ఇప్పుడు పిల్లలు ఏది అడిగినా ఆకాశంలో గంగవని తీసుకురానా పోయి తీసుకొస్తాడు. అదే ఆ గంగ కాకుండా పక్కన తీసుకురానా తీసుకురారు. ఓకే, అట్లీస్ట్ హీస్ డూయింగ్ బెస్ట్ టు హిస్ కిడ్స్ కదా. సో ఓకే, ఐఎమ్ హ్యాపీ. చాలా నచ్చంది అంటే కొంచెం పేషెంట్ తక్కువ. ఓకే, అదొక్కటి కొంచెం నచ్చదు. బట్ సమ్ టైమ్స్ హీ విల్ డూ గుడ్, బట్ ఐ లవ్ హిమ్ లైక్ మోర్. సో అందుకే నేనే తగ్గి మరి అణిగి. పాపం ఆడవాళ్ళు చాలా గ్రేట్. ఊరికే అంటున్నాను, మగవాళ్ళు కూడా గ్రేట్ ఆబ్వియస్లీ. సో మరి తీసేద్దామా సర్వింగ్ బౌల్లోకి? యా. సో ఇది రైస్ లోకి బాగుంటుందా, టిఫిన్స్ లోకి బాగుంటుందా? దేంట్లో? రైస్ లోకి బాగుంటుందండి. రైస్ కి బాగుంటుందా? కొంచెం ఎక్కువ కారం ఉన్నవి ఎంతైనా కొద్దిగా అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని అట్లా తింటే బాగుంటాయి కదా. కరెక్ట్. సో రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయిందండి. ప్రేమగా ఆవిడకి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఏం చెప్పరా ఆవిడేదో డి ఈక్వేషన్ అట్లా ఏం చెప్పరా? మీ ఆయన అంత క్రియేటివ్ కదా? అంత క్రియేటివ్ కాదు. అంటే క్రియేటివ్ కూడా ఎందుకబ్బా అంత వేస్ట్ వేస్ట్ అవుతుంది. మాటలతో ఎక్కువ చెప్పకుండా చేతులతో అన్నమాట. సూపర్. మరి పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. చింత చిగురు కొబ్బరి పచ్చడి తయారు చేసే విధానం.
ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ధనియాలు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, చింత చిగురు వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చింత చిగురు కొబ్బరి పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారు కదండి. అశ్విని గారు దగ్గరుండి మీరే చేయించుకున్నారు కదా. టేస్ట్ చెప్పండి, మీరే ఫస్ట్ టేస్ట్ చూడండి. ఓకే, ఆ అదృష్టం మీకే. నాకేనా? అంటే ఎలా వస్తుందో భయపడుతున్నారు కదా. బాగుందండి. బాగుందా? ఇప్పుడు మీరు తినొచ్చు అయితే. తినొచ్చు. బాగుంది భాను గారు, వెరీ టేస్టీ. మీకు నచ్చినట్టుగానే చేశారండి? చాలా బాగా చేస్తారు. మీరు చెప్పినట్టే చేశారా? సో వెరీ టేస్టీ, చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. ఆవిడ ఏం చెప్తున్నా మీరు ఏం వినిపించుకోకుండా మీ దారిలో మీరు చేశారు కదా, అందుకే బాగా వచ్చింది. ఇంకొంచెం ఎక్కువ వేసి ఉంటే సాల్ట్ అప్పుడు తెలిసేది. వేయరు కదా. అంటే బేసిక్ గా నేను ఇంట్లో కూడా డిస్ట్రాక్ట్ గాను మాట. అవునా? ఓకే. సో అదే చెప్పారు కదా, ఎప్పుడు స్టడీగా ఏం చేసుకుంటా అదే రిజల్ట్ ఇలా వస్తుంది. బాగుంది, చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇద్దరికి కూడా చక్కగా మంచి టేస్టీ డిషెస్ మాకు చేసి చూపించినందుకు మీకు తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి, మమ్మల్ని గుర్తించి మా ప్రతిభని అందరికి మీ వంటలు పరిచయం చేసినందుకు ఈటీవీ తెలుగు రుచికి ధన్యవాదాలు. వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మనం మామూలుగా టీ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే రకరకాల స్వీట్స్ తయారు చేసుకున్నప్పుడు కానీ అందులో కొద్దిగా యాలకుల పొడి కలుపుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా పంచదారలోనే కొద్దిగా యాలకుల పొడిని కూడా కలిపి పెట్టేసుకున్నట్లయితే మనం చేసుకునే టీలో కానీ లేకపోతే స్వీట్స్లో కానీ ఇది యాడ్ చేసుకున్నట్లయితే దానికి ఎక్స్ట్రా ఫ్లేవర్ రావడమే కాకుండా చక్కటి టేస్ట్ కూడా అందుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ ఏం చూపిస్తున్నారు రాజు గారు? చిల్లీ చాప్స్ అండి. చిల్లీ చాప్స్. yes. సో మరి చిల్లీ చాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిల్లీ చాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా చాప్స్ 3, మిరియాల పొడి 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, మైదా 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. ఒక బౌల్లో మైదా, కొద్దిగా కార్న్ఫ్లోర్, ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి అండి. ఇది కొంచెం మనం జారుడుగా కలుపుకోవాలి. నీళ్ళు ఇస్తారా? ఓకే. సో ఇది కాసేపు మనం పక్కన పెట్టేసుకుని సోయా చాప్స్ ఇది మనకు రెడీగా దొరుకుతాయండి. సో ఇది మధ్యలోంచి స్టిక్ తీసేసి ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఓకే. ఈ ముక్కలన్నీ దీంట్లో బ్యాటర్లో వేసేసి సో ఒకసారి ఈ పిండి అంతా బాగా పట్టేట్టుగా చూసుకొని ఒక్కొక్కటిగా మనం నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే.
సో ఇవి వేగుతున్నప్పుడే మనం పక్క స్టవ్ మీద మిగతా ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, కొంచెం వేగడానికి కూడా టైం పడుతుందేమో కదా. అవునండి. సో విడిగా కొంచెం దూరంగా వేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయండి. ఓకే, సో ఇది అటువైపు పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకున్నాం. కొద్దిగా నూనె వేసుకుని ముందుగా చిల్లీ ఫ్లేక్స్ అండి, అలాగే పచ్చిమిరపకాయలు ఓకే, స్టిక్ ఇస్తారా. సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే వెల్లుల్లి, తరిగిన వెల్లుల్లి, అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ అండి. ఓకే. ఈ చాప్స్ ఓన్లీ సోయాలోనే దొరుకుతాయి రాజుగారు, మనకి వేరేవి కూడా దొరుకుతాయా? ఇవి సోయా చాప్స్ అండి, మనకు రెడీమేడ్గా దొరుకుతాయి. ఓకే. సో దీంతో రకరకాల స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు, కర్రీ ఐటమ్స్, బిర్యానీలు ఏదైనా చేసుకోవచ్చు వాటితో. సో వెల్లుల్లి కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా సోయా సాస్, ఓకే, అలాగే చిల్లీ సాస్ అండి, రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా వెనిగర్, ఓకే, సో దీంట్లోనే సరిపడా ఉప్పు. సో ఉప్పు చూసి యాడ్ చేసుకోవాలండి, మనం యాడ్ చేసిన ఆ సాస్లలో కూడా ఉంటుంది. అలాగే కొద్దిగా మిరియాల పొడి, ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా. అలాగే ఇక్కడ కార్న్ఫ్లోర్లో కూడా కొద్దిగా వాటర్ వేసేసి ఓకే, ఆ పీసులు దీంట్లో వేసేసుకున్నామండి. మనకి ఇది వెట్గానే ఉంటుందా రాజుగారు? అవునండి. సో కొంచెం డ్రైగా కావాలనుకుంటే మనం ఆ సాస్లో వేసిన వెంటనే ఇవి వేసేసుకుని ఒకసారి అలా తీసేసుకుంటే జస్ట్ పైనుంచి కోటింగ్ లాగా వస్తుంది. కార్న్ఫ్లోర్ అది యాడ్ చేయకుండా? యాడ్ చేయకుండా. ఓకే, ఓకే. సో ప్లేట్లోకి తీసేసుకున్నాం. పైనుంచి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, ఓకే. సో వేడివేడిగా చిల్లీ చాప్స్ రెడీ అండి.
చిల్లీ చాప్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. చిల్లీ చాప్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో సోయా చాప్స్ ముక్కలు వేసి బాగా కలిపి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు వేసి వేగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత వేయించిన సోయా చాప్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ చాప్స్ రెడీ. చిల్లీ చాప్స్ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. ముఖ్యంగా ఈ సోయా చాప్స్ ఏంటంటే మనం వేసినవన్నీ అబ్జార్బ్ చేసుకుంటాయి కదా. అవునండి. సో దానివల్ల ఆ చిల్లీ ఘాటు అదంతా కబాబ్ లో, ఐ మీన్ ఆ చాప్స్ కూడా బాగా వెళ్ళిపోయి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా తెలుస్తున్నాయి. అది చాలా బాగా. సో యమ్మీ. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, చర్మం అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ చిట్కా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే, శనగపిండి కొద్దిగా తీసుకుని అందులో క్యారెట్ గుజ్జు కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకొని పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక ట్రై చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా క్లీన్ అప్ అవుతుంది. చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, ముడతలు లాంటివి తగ్గుతాయి. చర్మం అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ రోజు మనం చూసిన వంటలో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. సో చాక్లెట్ మూస్ కేక్, దీంట్లో మెయిన్ వచ్చేసి డార్క్ చాక్లెట్. సో డార్క్ చాక్లెట్ అనేది అంటే మనకి నార్మల్గా అందరికీ చాక్లెట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు. సో ఎంత డైట్లు చేసినా కానీ చాక్లెట్ క్రేవింగ్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు మనం డార్క్ చాక్లెట్ అనేది ఒక హెల్దీ బెనిఫిట్ అనమాట. ఎందుకంటే వీటిలో మనకి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, షుగర్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా డార్క్ చాక్లెట్ అనేది పిక్ చేసుకున్నప్పుడు మార్కెట్లో 90% కంటే ఎక్కువ ఉన్నది తీసుకుంటూ ఉండాలి. సో మనకి నార్మల్గా 50% డార్క్ చాక్లెట్, 60% అనేది కూడా లేబుల్ మీద ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే 90% ఉంటేనే దాంట్లో చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, న్యూట్రియన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. ఇట్లా షుగర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం డయాబెటీస్ పేషెంట్స్ అనేది కూడా 2 క్యూబ్స్ అనేది ఉంటుంది కదా. సో ఒక 2 క్యూబ్స్ వరకు మనం డార్క్ చాక్లెట్ అనేది తీసుకోవచ్చు. కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్లో కూడా మనకి ఎక్కువగా అంటే మనకి ఈ పిండిలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో కూడా మనకి ఎలాంటి పోషక విలువలు ఎక్కువగా లభించవు. వాటిలో నుంచి కూడా మనకి కొంచెం ఇది క్రిస్పీనెస్ అనేది ఇస్తుంది ఫుడ్కి. ప్లస్ దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కోకో పౌడర్. సో కోకో పౌడర్ అనేది ఒక మంచి హెల్దీ వర్జన్ ఆఫ్ చాక్లెట్ సిరప్స్ వీటన్నిటికీ కంటే. సో మనకి కెఫెయిన్ ఇవన్నిట్లో నుంచి మనకి రీప్లేస్మెంట్గా కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్కువగా లభించేది యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రానివ్వకుండా చూసుకుంటే అంతేకాకుండా మనకి మెటబాలిజం కానీ ఇమ్యూన్ సిస్టమ్ని కూడా పెంచుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ చాక్లెట్ మూస్ కేక్ అనేది మనం నార్మల్ చాక్లెట్ కాకుండా డార్క్ చాక్లెట్ యూజ్ చేసుకున్నాము. సో కోకో పౌడర్ ఇవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది అందరూ సేఫ్గా ట్రై చేసుకోవచ్చు. అది కూడా మనం పోర్షన్ సైజ్ అనేది కొంచెం చూసి తీసుకుంటే మంచిది. విత్ దహీ కబాబ్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గడ్డ పెరుగు. సో గడ్డ పెరుగులో మనకి ఎక్కువగా లభించేది ఇంకా ప్రోటీన్ కంటెంట్. సో వీటిలో కూడా ఇంకెక్కువగా ప్రోబయోటిక్స్ అనేది లభిస్తుంది. సో మనం నార్మల్ కర్డ్తో పోలిస్తే హంగ్ కర్డ్ అంటే మన గడ్డ పెరుగులో ఏంటంటే ఆ వాటరీ కంటెంట్ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి సో వీటిలో ఇంకా ప్రోటీన్ కంటెంట్ ప్లస్ మనకి బ్యాక్టీరియా అనేది కూడా ఎక్కువగా లభిస్తుంది. సోయా పన్నీర్ అంటే మనం టోఫు అంటాం. సో ఈ టోఫు అనేది నార్మల్ పన్నీర్తో పోలిస్తే వీటిలో చాలా లెస్ ఫ్యాట్ ఉంటుందన్నమాట. సో వీటిలో మనకి ఎలాంటి ఫ్యాట్ అనేది లభించదు, కానీ పన్నీర్లో మనకి ఫ్యాట్తో పాటు మనకి ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో వీటిలో కాల్షియం అనేది లభించదు టోఫులో. సో మనకి టోఫు అనేది ఒక హెల్దీ వర్జన్ అనమాట. ఎవరైతే వేగన్స్ ఉంటారో వెజిటేరియన్స్, సో మనకి పాలు అనేది కూడా టచ్ చేయరు వేగన్స్, అట్లాంటప్పుడు మనకి టోఫు అనేది ఒక మంచి ఆప్షన్ ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి హై ప్రోటీన్తో పాటు ఫైబర్ కంటెంట్, జీరో కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు.
శనగపిండి. సో శనగపిండిలో కూడా మనకి హై ఇన్ ప్రోటీన్ అనమాట. సో అన్ని నార్మల్గా అన్ని పిండిలో పోలిస్తే మనకి శనగపిండిలోనే ఎక్కువగా ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో దీంట్లో మనకి ప్రోటీన్తో పాటు ఫైబర్ కంటెంట్, ఫోలేట్, పొటాషియం ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి శనగపిండితో చేసిన పదార్థం ఏదైనా కానివ్వండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూసుకుంటుంది. అటుకులు. సో అటుకులు అనేది కూడా మనకి ఎక్కువగా రైస్ నుంచి ఫామ్ అయ్యేది కాబట్టి సో దీంట్లో కూడా మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అయితే మిషన్లో అవి వెళ్తాయో ఇలా అటుకుల రూపంలో వస్తుందో అలా మనకి దాంట్లో ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఐరన్ అనేది కూడా అటుకుల్లో ఉంటాయి అన్నమాట. సో ఇదొక డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి మనం ఎప్పుడైనా ఇలాంటి హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడినప్పటికీ మన దానివల్ల దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ ఏమవ్వదు టోఫులో. కానీ దీంట్లో మనకి డీప్ ఫ్రై వేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న క్యాలరీ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి. ఎప్పుడైనా డీప్ ఫ్రై అనేది కూడా మనం హోమ్ మేడ్ చేసుకుంటేనే మంచిది. సో ఏదైతే ఆయిల్ అనేది ఇంట్లో యూస్ చేస్తున్నామో అది మల్టిపుల్ టైమ్స్ అంటే ఎక్కువసేపు మళ్ళీ వాడింది నిన్నటిది ఈ రోజుది అలా వాడకూడదు. ఎప్పుడైనా డీప్ ఫ్రైకి ఫ్రెష్ ఆయిల్ అనేది యూస్ చేస్తేనే మంచిది. అది బ్రౌనిష్ కలర్ అలా వచ్చినప్పుడు మనం అది ఎప్పుడు వాడకూడదు. చింత చిగురు కొబ్బరి పచ్చడి. దీంట్లో మన మెయిన్ వచ్చేసి చింత చిగురు. సో చింత చిగురులో కూడా మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి చాలా మినరల్స్, న్యూట్రియన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి ఐరన్ కానివ్వండి, దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్, సో మెగ్నీషియం కానీ, ఫాస్ఫరస్, సిలీనియం ఇలాంటి మినరల్స్తో పాటు ఇది ఒక మంచి సీజనల్లో వస్తుంది కాబట్టి మనకి ఈ న్యూట్రియన్స్ అనేది కూడా మనకి చాలా అవసరం. ఇలాంటివి ఎప్పుడైనా డైట్లో తీసుకుంటూ ఉండాలి. పచ్చి కొబ్బరి పేస్ట్. సో పచ్చి కొబ్బరి పేస్ట్లో కూడా మనకి ఎక్కువగా మంచి కొవ్వు పదార్థం అనేది లభిస్తుంది. సో మంచి కొవ్వు పదార్థం అనేది మనకి నట్స్ నుంచి, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్తో పాటు మనకి కొబ్బరిలో నుంచి కూడా లభిస్తుంది. సో ఇలాంటి కొబ్బరిది కూడా మనకి ఎక్కువగా ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ఫ్యాట్స్ అనేది మనకి ఎక్కువగా అవసరం అనమాట. సో మన గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి కూడా ఇంపార్టెంట్. ధనియాలు. సో ధనియాల్లో మనకి ఫైబర్ కంటెంట్తో పాటు ఈ ధనియాలు అనేది ఎప్పుడైనా మనకి డయాబెటీస్ అంటే లో చేయడానికి, మన షుగర్స్ని అనేది పెంచకుండా నియంత్రిస్తుంది. సో మనకి బీపీని కూడా మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ధనియాలు అనేది వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారు, పొట్ట భాగంలో ఉన్న కొవ్వును తగ్గించాలనుకున్నప్పుడు కూడా ధనియాల పొడి కానీ హాట్ వాటర్లో అలా వేసుకుని తాగినప్పుడు మనకి రిజల్ట్స్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇంగువ. సో ఇంగువ అనేది కూడా ఒక మంచి న్యూట్రియన్స్ ఉన్న బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీటిలో కూడా మనకి ఎప్పుడైనా ఆహారంలో దీన్ని యాడ్ చేసుకున్నప్పుడు ఎలాంటి బ్లోటింగ్ కానీ గ్యాస్ రానివ్వకుండా చూసుకుంటుంది. సో మనం స్పెసిఫిక్గా ఎప్పుడైనా బిర్యానీ ఇలాంటి హెవీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు కొంచెం ఉబ్బినట్టుగా గ్యాస్ ప్రాబ్లం అలాంటివి లభిస్తాయి. సో అప్పుడు మనం ఇమీడియట్గా బ్లోటింగ్ తగ్గించాలనుకున్నప్పుడు ఇలాంటి ఇంగువ వాటర్ అనేది తాగితే సరిపోతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పచ్చడి అనేది అందరూ తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనం నిలువు పచ్చడి లాగా ఎక్కువగా ఉప్పు వేసి పెట్టాం కాబట్టి దీంట్లో సోడియం కంటెంట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. ప్లస్ ఇది ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి ఇది అందరూ అప్పుడప్పుడు తీసుకోవచ్చు. చిల్లీ చాప్స్. దీంట్లో మెయిన్ కూడా వచ్చేసి సోయా చాప్. సో ఈ సోయా చాప్ అనేది ఒక క్యాండ్ ఫామ్లో వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని మనము మిల్ మేకర్ నుంచి చేస్తారు కాబట్టి దీంట్లో మనకి ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీంట్లో మనది బాక్స్లో పెడతాం కాబట్టి దీంట్లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ ఎప్పుడైనా క్యాండ్ ఫుడ్స్ అనేది మనం చాలా తక్కువగా తీసుకుంటూ ఉండాలి డైట్లో. ముఖ్యంగా ఏదైతే హార్ట్ పేషెంట్స్, ఇంట్లో బ్లడ్ ప్రెషర్తో సఫర్ అయ్యే వాళ్ళు మాత్రం ఇలాంటి ఫుడ్స్ అయితే మనం రిస్ట్రిక్ట్ చేయాలి. కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. సో వీటిలో మనకి ఎక్కువగా పీచు పదార్థం అని లభిస్తుంది. సో వీటిని మనం ఫైబర్ కంటెంట్ అంటాం. సో మన కార్న్ఫ్లోర్లో మనకి ఫైబర్ కంటెంట్ కంపల్సరీగా లభిస్తుంది. రెడ్ చిల్లీ సాస్. సో రెడ్ చిల్లీ సాస్లో కూడా మనకి వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో మనకి ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మన మెటబాలిజంని అనేది పెంచుతుంది అనమాట. మైదా. సో మైదా కూడా మనకి దీంట్లో రెండు కలిపి బ్యాటర్లో వాడుకున్నాం కాబట్టి సో వీటిలో కూడా మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మైదాలో ఎప్పుడైనా మనకి పోషక విలువలు అనేది ఎక్కువగా లభించవు. సో మన డైట్లో ఎప్పుడైనా మైదాని ఎంత తక్కువగా వాడుకుంటే అంత మంచిది మన ఆరోగ్యానికి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి సో దీంట్లో మనకి ఎప్పుడైనా క్యాలరీ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ అనేది మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పచ్చి కొబ్బరి చిప్ప ఎక్కువసేపు బయట ఉంచినట్లయితే లోపలంతా కూడా ఎల్లోగా ఫామ్ అయిపోతూ ఉంటుంది, కొబ్బరి పాడవుతూ ఉంటుంది కదా. అందుకని పచ్చి కొబ్బరి చిప్ప లోపలి భాగంలో కొద్దిగా నూనె అప్లై చేసి కాసేపు బయట ఉంచి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదే వాళ్ళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.